సాధారణంగా ఒక ఇమేజ్ రావడం అనేది, ఒక స్టార్‌గా నిలబడడం అనేది చిన్న విషయం కాదు. కానీ మీరు మొదటి సినిమాతోటే అలాంటి ఒక పాపులారిటీని సంపాదించుకున్నారు. అంటే మాకు చూస్తుంటే సంపు ఒక పాపులర్ హీరో, ఒక ఫేమస్ హీరో అని అనుకుంటాం. బట్ ఆ పాపులారిటీని సంపాదించాలన్నా, మొదటి సినిమాతో ఆ వాల్యూని నిలబెట్టుకోవాలన్నా దాని వెనకాల మీరు చేసిన కృషి, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్ చేసిన సపోర్ట్ చాలా ఉంటుంది. అవునండి. అసలు ఎంట్రీ ఎలా స్టార్ట్ అయింది ఈ కెరియర్? అంటే నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. నేను ఎక్కువ మోహన్ బాబు గారు నా ఇన్స్పిరేషన్, నా ఫేవరెట్ హీరో. ఓకే. దానికి తోడు ఉపేంద్ర గారు సినిమాలు, ఉపేంద్ర గారు ఉంటారు అంటే డిఫరెంట్ డ్రెస్లు వేసుకోవడం, అంతే సమాజంలో తనకంటూ ప్రత్యేకత కోసం అలా నేను తిరిగేవాడిని. ఉపేంద్ర గారు డ్రెస్లు వేసుకొని సినిమాలో రాకముందు మీరు డిఫరెంట్గా ఉండేది. అలా ఒక డిఫరెంట్గా బతకడం నాకు ఇష్టం. అది సినిమాకు బాగా ప్లస్ అయింది. ఒకరోజు ఎల్వి ప్రసాద్కు షార్ట్ ఫిలిం ప్రోగ్రామ్కి వచ్చినాను. ఆ రోజు స్టీవెన్ శంకర్ నన్ను చూసి నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తాను నేను. ఫస్ట్ ఒక క్షణం నేను కూడా అనుకున్నా, ఏంటి నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తాను జోక్ అనుకోలే, కానీ అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. తర్వాత తను స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ చెప్పినప్పుడు కూడా నాకు పెద్దగా ఏం అర్థం కాలే. సరే ఇది స్టోరీ ఏంటి అని చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యి సరే ఏదో చేస్తానంటుండు, సినిమా హీరోగా అంటుండు. సరే అని చెప్పేసి ఒప్పేసుకొని అలా హృదయకాలయం చేశాడు. ఓకే. సో స్టీవెన్ శంకర్ గారు హృదయకాలయానికి అంటే హృదయకాలయం అంటే ఆయన మెయిన్ కెప్టెన్ ఆఫ్ ద మూవీ. అసలు హృదయకాలయానికి అంత పాపులారిటీ రావాలన్నా, ఆ సినిమా అంత హిట్ కావాలన్నా మీరు సోషల్ నెట్వర్క్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యారు. సినిమాకు ముందే ఒక ట్రైలర్ని రిలీజ్ చేసి అంత పాపులారిటీ అసలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సోషల్ నెట్వర్క్లో హిట్ అయినవి లైక్ కొలవరి సాంగ్ కానీ, గంగనం స్టైల్ కానీ, ఆ తర్వాత మీదే అని చెప్పాలి, అంత పాపులారిటీ. సో ఆయన ప్లానా ఇది, స్టీవెన్ శంకర్ గారా ఇలా ఒక ప్రోమో చేసి పెట్టాలి అనేది ఎలా స్టార్ట్ అయింది ఈ ఐడియా? లేదండి, అంటే ఫస్ట్ సినిమానే చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ప్రోమో అని ఏం అనుకోలేదు. కాకపోతే ఈ సోషల్ నెట్వర్క్ మీడియాను వాడుకోవాలనేది మాత్రం స్టీవెన్ శంకర్ గారు తన ప్లాన్. పబ్లిసిటీకి ఎలా అంటే, పబ్లిసిటీకి మా దగ్గర డబ్బు అంత ఖర్చు పెట్టలేక ఎలా చేద్దాం అనుకున్న టైంలో సోషల్ నెట్వర్క్ వాడుకున్నాం. దాంట్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంటే సినిమాకు మేము ఇంత వస్తే సరిపోతుంది అనుకుంటే దానికి 4 ఇంతలు ఓన్లీ ట్రైలర్కి వచ్చింది. అంటే ఫస్ట్ పోస్టర్ని జనాలు గుర్తించడం, జనాలు ఎంజాయ్ చేయడం, తర్వాత రాజమౌళి గారు ట్వీట్ చేయడం, ఇదంతా స్టీవెన్ శంకర్ గారి ప్లాన్ అండి. ఓకే. యాక్చువల్ ఆయనకి మీతో ఎప్పుడు పరిచయం అయింది? ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబే. అంతకుముందు ఆయన ఎవరు తెలియదు. సో ఆయన అలా ఒకసారి వచ్చి సినిమా చేస్తానని కానీ మీరు ఎలా నమ్మారు? అంటే ఎవరైనా చెప్పొచ్చు కదా మిమ్మల్ని హీరో అని, కానీ మీరు అంతకుముందు సినిమాల్లో చేద్దామని నేను కూడా ప్రయత్నిస్తున్నాను. ఆ టైంలో తను కలిసి హీరోగా చేస్తానంటే ఒక ఎగ్జైట్మెంట్, అంటే అది ఆనందమా దుఃఖమా బాధనా, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా అర్థం కాలేదు. సరే చేస్తా అన్నాడు కదా, ఏం చేస్తాడో చూద్దామని చేసేవాడిని. ఓకే. సో అప్పుడు ఆయన పరిచయం తర్వాత ఆయనతో మీ జర్నీ ఎలా సాగింది? పరిచయం అయిన తర్వాత చాలా టైం పట్టిందండి. చేస్తాను అంటే జరుగుతుంది అని ఒక 2 years వెయిట్ చేశాను. 2 years కలుస్తున్నాను, వెళ్తున్నాను, మారుతున్నాను. అంటే తను అన్నీ ప్రిపేర్డ్గా నాకు కొంచెం చెప్పాడు. ఫస్ట్ జనాలు నేను తిట్టుకుంటారు, నేను ఒక 4 చెప్పా, వాళ్ళు ఇదే విషయంలో వాళ్ళు రిజెక్ట్ చేశారు, నేను నీకు కూడా చెప్తున్నాను, దాని తర్వాత క్రేజ్ వస్తుంది. ఫస్ట్ తిట్టుకోవడం మాత్రం 100% అని అలా 2 years వెయిట్ చేశాను. అంటే మీరు హీరో అని చెప్తే నవ్వుతారు అని మీకు చెప్పారా? అంటే నేను ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం అనుకున్నా. సినిమా గురించి ఒక డిఫరెంట్ హీరో కావాలి, దానికి నువ్వు సరిపోతావు. లిటరల్గా ఎంతంటే ఒక చెత్త హీరో కావాలి అని చెప్పాడు. అంటే ఆ రోజు ఓకే ఫైన్, ఏదో ఒకటి చేస్తుండు కదా అన్నట్టు ఒప్పేసుకున్నా. జరిగేదంతా తను ముందస్తుగా నాకు చెప్పాడు. అంటే ఒక్కొక్కటి తను అనుకున్నది ఒక్కొక్కటి రీచ్ అవుతుంది. ఓకే. మీకు ముందే చెప్పి మిమ్మల్ని ప్రిపేర్ చేసి పెట్టాడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయొచ్చు అని. సో అలా స్టార్ట్ అయ్యి, సో ఆయన ఒక డైరెక్టర్గా రావడానికి ఆయన ట్రై చేస్తున్నారు, మీరు ఒక యాక్టర్గా రావడానికి మీరు ట్రై చేస్తున్నారు. సో మీరిద్దరు పరిచయం ఇలా ఉపయోగపడింది. సో అసలు మీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు సార్ మైండ్లో వచ్చింది? అంటే చదువుకునేటప్పుడా, లేకపోతే లేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత? లేదండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రోగ్రామ్స్ చూడడం, ప్రోగ్రామ్ చేయడం,
జస్ట్ చిన్న డిఫరెంట్లో డ్యాన్స్లు చేయడం అలా నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. ఓకే. సో కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ స్టార్ట్ చేసి స్టేజ్ షోస్ ఇట్లా అన్నీ చేస్తూ ఉండేవారా? అంటే కొంచెం కొంచెం చేసేవాళ్ళు. అంటే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడడం, సరదాగా డైలాగులు చెప్పడం వాళ్ళకు. ఓకే. వాళ్ళు అంటే భలే చెప్తున్నాం అని చెప్పి వాళ్ళ ఎంకరేజ్మెంట్ అప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్. అంటే ఇంకా మామూలుగా ఫ్రెండ్స్ నలుగురు కూర్చున్నప్పుడు ఏ జోక్ వేసినా ఏ డైలాగ్ చెప్పినా అందరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అలా సరదాగా సాగిపోయేది. సో ఎలా ఉండేది మీ కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్? ఎక్కడ సార్ అసలు ప్రాపర్ మీది? మా సిద్దిపేట దగ్గర మిట్టపల్లి అని పల్లెటూరు, అక్కడే చదువుకున్నారు? అక్కడే అండి. సో అక్కడ ఫ్రెండ్స్ చదువుకునేటప్పుడు ఎలా ఉండేది లైఫ్, కాలేజ్ లైఫ్? మీ బాగా అల్లరి అబ్బాయా లేకపోతే సాఫ్ట్గా ఉండే కుర్రాడా? అంటే మామూలుగా అండి, ఓన్లీ మామూలుగా ఒక ఫ్రెండ్స్తో మాత్రమే కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడాలు. అప్పటికి మోహన్ బాబు గారు వాయిస్ ఇమిటేట్ చేసేవారు అప్పుడే ఆ టైంలోనే ఏమైనా డైలాగులు చెప్పడం, కొంచెం అంటే ఫన్నీగా జోకులు చెప్పుకోవడం, అంటే కొన్ని చిన్న చిన్న యాటిట్యూడ్స్ అలాంటివి చేసేవాడిని. ఓకే. ఎందుకు మోహన్ బాబు గారికి మీరు చిన్నప్పుడే కనెక్ట్ అయ్యారు ఆయన క్యారెక్టర్కి? అది ఎందుకని అంటే ఇష్టం లేదనడానికి కారణాలు ఉంటాయి, కానీ ఇష్టం అనేది దానికి ఉండే. ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో కనెక్ట్ అవుతుంటారు, అలా మీరు మోహన్ బాబు అంటే నాకు ఒక టైంలో మా ఫ్రెండ్స్ అందరూ నా ఫేవరెట్ హీరో ఇతను, నా అభిమాని ఇతను అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి వాళ్ళని వీళ్ళు ఎందుకు అభిమానిస్తారు అంటే అది ఏందో తెలియకపోయేది. నేను ఒకసారి రౌడీ గారు పెళ్ళాం సినిమా చూశానండి. అది అంటే ఎక్కువ సార్లు చూసిన సినిమాలు ఏవి అని అనుకుంటే రౌడీ గారు పెళ్ళాం, బాబు గారి ఉపేంద్ర సినిమా. ఓకే. అవి రెండే చాలా సార్లు చూశాను. అప్పుడు ఎందుకో బాగా నాకు అంటే రౌడీ గారి పెళ్ళంలో హీరో మోహన్ బాబు హీరో, క్యారెక్టర్ మాత్రం రౌడీ నెగిటివ్గా ఉంటూ ఆ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, ప్రతి డైలాగ్ డిఫరెంట్గా చెప్పడం, అది నాకు బాగా ఎందుకో బాగా కనెక్ట్ అయింది. అలా నేను చెప్పడం స్టార్ట్ చేసి, అలా నేను మాట్లాడడం స్టార్ట్ చేసి, దానివల్ల బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో చదువుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నేను ఇలా సినిమాల్లోకి వెళ్తాను అంటే ఎలా ఉండేది అక్కడ? లాస్ట్ వరకు కూడా నా ఫ్రెండ్స్ అందరూ అనేవారా, వీరు ఏంటి నిన్ను పెట్టి ఎవరు తీస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నావు సినిమా అంటే. సో మీరు డిసైడ్ అవడమే హీరో అవుదాం డిసైడ్ అయ్యారా? లేదు, ఒక ఆర్టిస్ట్, ఒక నటుడు కావాలనుకున్నా. అంటే హీరో అనేది నాకు అసలు ఊహల్లో కూడా లేదు. అంటే శంకర్ గారు మార్చారు. అంటే ఎప్పుడో ఒకటి ఉండేదండి, హీరో అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఉండే. అంటే అప్పుడు ఏదో మోడలింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేవాళ్ళు. ఇంకా అదంతా మనకు పాసిబుల్ అయ్యేది కాదని చెప్పేసి కోరుకున్నా. హీరో అని మాత్రం అనుకోలేదు, బట్ ఒక నటుడు అవ్వాలి అనుకున్నా, ఆర్టిస్ట్ అవ్వాలి.